because of rain there and because of power cut, she is not able to come out of the house, and there is no coverage there. So Naduji will translate today in Telugu. So till yesterday I was telling you about my experience. About the experience of good power and bad power. Okay, that experience started 23 years back when I was 35 years old, and it is continuing for the last 23 years, and even till yesterday I experienced it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు సునీత గారు లేరు, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ కారణంగా లేరు, కాబట్టి నేనే మొత్తం ట్రాన్స్లేట్ చేస్తాను. సార్ చెప్పింది ఏంటంటే, నేను నెక్స్ట్ డే కూడా మనకి తన యొక్క లైఫ్ గురించి సార్ చెప్పారు. 23 years రీసెర్చ్ చేసినటువంటి విషయాన్ని మనకు నిన్న వాళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ. అదే సార్. లేదు, నేను ఇంకా చెప్పాను, నేను ఇప్పటి వరకు అది ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఓకే, లాస్ట్ 35 years, 35 ఏజ్ నుంచి 23.5 years పైన వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ చేస్తాను. నిన్న వరకు అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ మంచి శక్తి, చెడు శక్తి నిన్న వరకే ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ రోజు కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అదే చెప్పాను. ఓకేనా? సో when I looked into the good power and bad power, as I told you, after coming to India, I checked Vedas, Puranas, Upanishads, Swamijis, and Tamil literature, and everything in depth. I checked. I searched for this good power and bad power. I want to know what is that. That's why I did that research. I don't know. సార్ ఏం వినలేదు సార్, బ్రేక్ అయిపోయింది, మొత్తం వాయిస్ మొత్తం బ్రేక్ అయింది, ఏం వినలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. నేనేం చెప్పానంటే భారతదేశం వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేశాను. ఈ గుడ్ పవర్ అంటే, మంచి పవర్ అంటే ఏమి, మంచి శక్తి అంటే ఏంటి, చెడు శక్తి ఏమి అంటే ఏమి, ఎక్కడెక్కడ టెస్ట్ చేశానంటే వేద, పురాణ, ఉపనిషత్, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, భగవద్గీత, రామాయణ్, మహాభారత్ అన్నిలో. తర్వాత తమిళ్ లిటరేచర్ చాలా ఇంపార్టెంట్, డెప్త్లో తమిళ్ లిటరేచర్ డెప్త్లో టెస్ట్ చేశాను అన్ని. అప్పుడే నాకు పరమంతుడు చెప్పిన పాత కార్యాలు, దట్ ఈస్ నాకు చెప్పి పంపించారు కదా, నువ్వు వెళ్ళు, నీవు ఇదన్నీ అర్థమవుతుందని చెప్పారు కదా, అదన్నీ అర్థమైంది. ఓకే, సో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ కమ్ హియర్ that I am saying in English. They want to listen to that, so I will say in English. If you are able to get it properly, Naidu garu, meeku net issue problem undi akkada, where everna problem unna ledante cheptaru. పావని గారు చూద్దాం సార్, పావని గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళు. పావని గారు, మీరు తెలుగులో చెప్తారా, ట్రాన్స్లేట్ చేస్తారా? మీ నెట్ ఇష్యూ ప్రాబ్లం ఉందా? నాయుడు గారు నెట్ ఇష్యూ ఉంది, మీరు క్లియర్ గా వింటారా నేను చెప్పింది? వింటాను సార్, ఇప్పుడు నోట్ చేసుకో. అప్పుడు కొంచెం ట్రాన్స్లేషన్, ఈ ఇంగ్లీష్ నేనేమి మాట్లాడుతున్నా అది ట్రాన్స్లేషన్, ఓకేనా? yes sir. So after coming to India, I started checking Ved, Puran, Upanishads, and Mahabharata, Bhagavad Gita, Ramayana, and Tamil literature, everything. And I told you, in Gulf, I was checking
Hinduism, Christianity and Islam, Bible and Quran, everything I checked there. Coming to India, I checked all these things, and I was searching what God told me when I came. That I was searching in all these things. Pavani. సార్ సార్ ఇది తెలుగులో చెప్పాలా సార్? అవును తెలుగులో చెప్పాలి. ఓకే. విజయ్ నంబియార్ సార్ ఇండియా వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా వెరిఫై చేశారు. అన్ని సిచ్యువేషన్స్ ని స్టడీ చేసి క్రిస్టియానిటీ నుంచి వచ్చిన తర్వాత అన్ని సెట్ చేశారు. క్రిస్టియానిటీ నుంచి వచ్చిన తర్వాత కాదు, నేను హిందువే. నేను అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు బైబుల్ చెక్ చేశాను, ఖురాన్ చెక్ చేశాను. ఖురాన్ అక్కడ ఉంది, అది అన్ని చెక్ చేశాను. దాని తర్వాత భారతదేశం వచ్చిన తర్వాత నా అయ్యప్ప భక్తుడు, కానీ భారతదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను వేద పురాణ ఉపనిషత్తు దాన్ని డెప్త్ లో స్టడీ చేశాను. తమిళ్ లిటరేచర్ కూడా డెప్త్ లో స్టడీ చేశాను. ఎందుకు? ఈ మంచి శక్తి చెడు శక్తి ఏమో పరమంతుడు నాకు చెప్పారే, ఇది అన్ని కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా, ఇక్కడ అన్ని ఉందా అని చెప్పి నేను చెక్ చేశాను. ఓకేనా? సో పావని గారు, ఆర్ యూ ఇన్ టు ద గ్రూప్ నౌ? యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమైందా? నౌ క్లియర్లీ అండర్స్టూడ్ సార్. చాలా కాన్సన్ట్రేట్ చేసి వినండి, ఇది చాలా స్పిరిచువల్ మ్యాటర్. మీరు కాన్సన్ట్రేట్ చేసి వినలేదంటే చెప్పడానికి కాదు. అవును సార్. ఎస్ సార్. చాలా కేర్ఫుల్ గా వినండి, రైట్? అందుకే నేను షార్ట్ గా చెప్తాను, రైట్? ఓకే. సో వెన్ ఐ టెస్టెడ్ ఆల్ దీస్ థింగ్స్, the real truth came out. The real truth came out. The real truth. There is one real truth that came out. The truth starts with the word Om. The truth starts with the word Om. That's the beginning of the truth. అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక రియల్ ట్రూత్ అనేది, ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. ఆ ట్రూత్ ఏంటంటే, ఆ ట్రూత్ స్టార్ట్ అయ్యేది ఒక ఓం తోటి. దట్ ఈస్ అది రియల్ ట్రూత్ అన్నమాట. ఈ ట్రూత్, ఐ వాస్ సర్చింగ్ దిస్ ట్రూత్ ఇన్ ఆల్ ది లిటరేచర్స్, Tamil literatures, and I was searching the truth in Ved, Quran, Upanishad, everywhere. Finally, I got the truth in that one word, Om. But the problem is, in India, they didn't understand this. The people didn't understand about the word Om. They didn't understand. Totally. They misunderstood this word. So that's why they lost the touch of divinity. They lost the touch of spirituality. That's why people saying they know God, but they don't know God, because they failed in the word Om. ఉపనిషత్తులు, ఖురాను, ఇలా అన్ని గ్రంథాలు కూడా స్టడీ చేసిన తర్వాత ఓం అనేది ఒక సత్యము, ఇదే ఒక ట్రూత్ అనేది సార్ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆలోచించగా చూసింది ఏంటంటే, ఇండియాలో పీపుల్ ఈ ఓం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు అనమాట దాని గురించి. అందువల్లనే వాళ్ళు వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని, ఒక స్పిరిచువాలిటీ, ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా కోల్పోయారనమాట ఓం గురించి తెలుసుకోలేకపోవడం వల్ల. అందువల్లనే వాళ్ళు ఇండియాలో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ భగవంతుడే లేడు అని చెప్తున్నారు. దానికి కారణం ఇదే అన్నమాట. భగవంతుడు లేదు కూడా చెప్పలేదు, ఉన్నారని చెప్పి ఏమేమి పూజ చేసి కూర్చుంటారు, కానీ నిజం తెలుసులేదు. అదే ఓకేనా? సో I was checking this Om. I was checking this word Om. What is that? Then I understood. Mic off,
Some disturbances. Then I understood. They totally misunderstood. I got a clear picture about it. I got a very clear picture in one thing. From that song, morning you all are listening, Gayatri Mantra. Morning they put in every home, Om Bhurvasvaha Tatsavidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. This only 4 lines, this mantra. But they continuously put this, and many people think it's a big song. Morning they will put it in their home. Om Bhurvasvaha Tatsavidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. Om Bhurvasvaha. So like this, it's being continued. And what these people said is, the name they gave for this is Gayatri Mantra. And they felt it is Gayatri Devi's song. They put the name Gayatri Mantra and they said it's Gayatri Devi's song. And then finally what they did, they made a sculpture like Devi. Okay? Then they said, this Devi sculpture is there. We'll keep it and do the puja. They started doing puja of Gayatri. And they said it is Gayatri Devi. They started worshipping Gayatri Devi. There is no Gayatri Devi there. Because this Gayatri mantra came from the Rag Gayatri. This Rag, no? Om Bhurvasvaha Tatsaviduva. We are singing like that, no? That's a Gayatri Raga. So, based on that mantra, they said this is Gayatri mantra. But what these people have said, you see, they said it is Gayatri Devi. And they made an image also, made a sculpture also in the shape of Gayatri Devi and started doing puja, saying we are doing Gayatri puja. That's the biggest mistake. So people don't know what is Gayatri mantra also. ఓంని పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ అర్థమైంది. ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. గాయత్రి మంత్ర అనేది ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఇది మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో మార్నింగ్ టైంలో కంటిన్యూస్గా వీడియో పెట్టుకొని వింటూ ఉంటాం. అందరం కూడా ప్రతి ఇంట్లో కూడా ఇది వినిపిస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే ఇది గాయత్రి మంత్ర అనే పేరు దీనికి ఇచ్చారు. యాక్చువల్గా ఇది గాయత్రి రాగము. ఈ రాగాన్ని వాళ్ళు గాయత్రి మంత్రం అనే ఒక పేరు ఇచ్చేసి ఆ గాయత్రి మంత్రానికి ఇంకా గాయత్రి మాత, గాయత్రి దేవి అనే ఒక రూపాన్ని డిజైన్ చేసి ఆ దేవికి పూజలు చేయడం అనేది మొదలు పెట్టారు. కానీ అసలు విషయం ఏంటి అంటే అది గాయత్రి రాగము. దాన్ని మంత్రంగా వాళ్ళు అన్వయించుకొని పూజలు అవి మొదలు పెట్టారు. So that's the beginning, you see, that's the beginning. I got it. Then I was thinking, I was going into Tamil literature and I was searching, what is this Om? What is the specialty in that? A very big specialty I saw. So there is no image here, there is no picture here. So it is totally a good concept, big concept. So the Om Bhurvasvaha Swaha is a very big subject. I took a class in Pondicherry. I explained about that when all our people, minded people came, 50 people came there. Then I was taking a session teaching about what is this Om Bhurvasvaha Swaha, what is that mantra. Each and every word I took and explained to people.
made them understand that's a very divine, powerful word. No image, no Gayatri. So actually we have to know the meaning of that. The meaning is very big, powerful meaning, which can be discussed for years and years. Such a powerful meaning in that word. But people made it Gayatri Devi, that the puja, and they said this is Hindu mantra, so only Hindu people should know. So if they say like that, then the whole world need not know. Only in India it should be said. So the real truth, they are not allowing this to go all over the world. They are cutting short it only in India, and they are making it very small. But India is a big place where real truth has come out. That has not reached the world because these people are making it small, like this Gayatri Mantra. Panigar. ఓం యొక్క స్పెషాలిటీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు గాయత్రి మంత్రం గురించి చెప్పిన దాంట్లో గాయత్రి మంత్రంలో ఒక ఇమేజ్ లేదు, అది ఒక మంత్రము స్పెసిఫిక్గా మంత్రము కాదు. గాయత్రి మంత్రంలో ఉన్నది ఎంతో పెద్ద అర్థం, దానిలో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న మన హిందువులకే పరిమితం చేసి ఒక పూజా విధానము, ఒక గానం చేసుకోవడము, దీనికి మాత్రమే పరిమితం చేసి ఓన్లీ ఇండియాలో మాత్రమే హిందువులు పాటించే విధంగా దాన్ని ప్రచారం చేసి అలా చిన్నగా స్మాల్గా దీన్ని వ్యక్తీకరించారు. వరల్డ్ మొత్తాన్ని దీన్ని రీచ్ అవ్వకుండా, దీని యొక్క గొప్పతనాన్ని, దీని బెనిఫిట్, డెప్త్ ఏదైనా సరే అంతా వరల్డ్కి తెలియకుండా ఓన్లీ హిందువులు, ఇండియా ఇంతవరకే పరిమితం అన్న విధంగా దీన్ని సృష్టించారు. So what I started researching is, what is that word and where that came from? Then I understood it all originated in Tamil Nadu. And Tamil Nadu is the place where full truth came out. Actually, if this full truth goes all over the world, India will become powerful country. The problem is, I said no, that bad power. Good power is that bad power. Bad power, what it did, no, it dumped this through politics, through this and that, through religion and everything. This has dumped the truth. And this truth didn't go out and reach anybody. So India is the powerful country which can say the truth everywhere, but they have blocked it. Where they have blocked it? They have blocked it in Tamil Nadu. In Tamil Nadu, the full thing came out, but other bad forces struck that out down and didn't make that truth come out and reach the whole world. So that's why God told me, now you do the research and tell everybody. Start in India and let it spread all over the world. And let the people in the world know that India is the place where the real truth came out. Panigar. ఈ వర్డ్ పుట్టింది తమిళనాడులో. అసలు ట్రూత్ అనేది, ఈ నిజం అనేది బయటకు వచ్చింది తమిళనాడు నుంచి. అయితే ఈ బ్యాడ్ పవర్ అనేది, ఏదైతే మనం చెడు శక్తి అని అంటున్నామో, ఈ ట్రూత్ని అణిచివేయాలని చెప్పేసి ఇండియాలో బ్లాక్ చేసేసింది తమిళనాడులో. ఈ బ్యాడ్ ఫోర్స్ అనేది బయటికి రాకుండా, అందరికీ కూడా ఈ సత్యం అనేది తెలియకుండా బ్లాక్ చేయబడింది అనమాట. ఎస్ సార్. సో what I did is, I did research and I found out so many things. That one thing I'll tell you today. How many of you know about a world behind Tamil Nadu? There is a world. There was a very big world. That's known as Kumarikandam, after Kanyakumari. Very big place. Kumarikandam is very big. How big? You know, it is from Kanyakumari. It
goes up to Australia, Madagascar. And this side it goes up to, if you see that sea, you will see, it goes up to Africa. Such a big place, such a big Raj. There was a big space where the power itself ruled. That was in Tamil Nadu. But people didn't explain it, people didn't tell it outside. And this big truth was hidden, that Kumarikandam's history was blocked. And in the Tamil Nadu, so many scriptures came, everything is blocked. And all truth is blocked. Kumarikandam itself is blocked. Because Kumarikandam was flooded and the whole thing came as sea. The whole world came down, went inside. Now also, archaeologists are taking something proofs from down that it was 10,000 years back. There was a world there. This also nobody knows. So when I say spirituality, when I say practical spirituality, I'm not telling on my own. There is an history behind it. There is a big history behind it. There is truth behind it. There is scriptures behind it. There is literature behind it. Everything I brought out in my research. Everything. And every truth is told in that clearly. Every books, every clear picture is there. So after that only I'm talking about that big power. It is not my own knowledge, my own wisdom. It is a truth. Panigar. మన విజయ్ నంబియార్ సార్ చేసిన రీసెర్చ్లో సార్ గమనించింది, ఫౌండ్ అవుట్ చేసింది ఏంటి అంటే, తమిళనాడు అనేది ఒక డివైన్ ప్లేస్. ఇది తమిళనాడులో ఉన్న డివైన్ ఎనర్జీ కానీ అందులో ఉన్న రహస్యాలు, స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా దాచబడ్డాయి. వరల్డ్కి తెలియకుండా అవన్నీ కూడా ఆపేశారనమాట. అది ఒక బిగ్ స్పేస్, చాలా పెద్ద రాజ్యం ఉంది అందులో. ఇప్పుడు తమిళనాడులో కన్యాకుమారి నుంచి ఇటు డౌన్ సైడ్ వస్తే ఆస్ట్రేలియా అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే ఆఫ్రికా వరకు కూడా ఆ ప్లేస్ మొత్తము కూడా చాలా పెద్దది. అదొక బిగ్ పెద్ద రాజ్యము. అందులో తమిళనాడులో ఎన్నో స్క్రిప్చర్స్, ఎన్నో హిస్టారికల్ విషయాలు చాలా దాగి ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా బయటకు రానియకుండా. ఆ స్పేస్ పేరు కుమారికండం. చెప్పండి. కుమారికండం, ఎస్. సో ఆ స్పేస్, అది కన్యాకుమారి నుంచి ఇటు ఆస్ట్రేలియా ఇటు ఆఫ్రికా వరకు స్ప్రెడ్ అయ్యి ఉన్న ఆ ప్రాంతము కుమారికండం. అది పెద్ద రాజ్యము, ఒక డివైన్ రాజ్యము. అది కప్పబడి ఉంది. ఇప్పుడు అది బయటకు రానియకుండా ఉంది. ఈ హిస్టరీ అంతా కూడా దాచివేయబడి ఉంది. ఒక 10,000 సంవత్సరాల క్రితము అక్కడ ఒక మంచి వరల్డ్ అనేది జరగబడి ఉందన్నమాట. అది హిస్టరీస్లో రీసెర్చెస్లో కూడా తేలింది. అయితే ఇప్పుడు మనకి సార్ చెప్తున్నది ఏదైనా, విజయ్ నంబియార్ గారు చెప్తున్నది ఏది కూడా సారు ఒక సొంత అభిప్రాయంతో ఏదో కల్పించి చెప్తున్నది ఏమీ కాదు. ఎన్నో రీసెర్చ్ చేసి ప్రతి హిస్టరీ, స్క్రిప్చర్స్, ఆధారాలు ఇవన్నీ కూడా స్టడీ చేసి వారి యొక్క 23 years అబౌవ్ ఇయర్స్ రీసెర్చ్ని స్టడీ చేసి ఇవన్నీ కూడా సార్ తెలుసుకొని మనకి ఇప్పుడు తెలియచేస్తున్నారు అనమాట. ఒక క్లియర్ పిక్చర్గా ఇస్తున్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ గారు. 10 o'clock it has happened, so I will just pray and finish for today's session. But I want to tell you, ఇంకా పెద్ద కార్యాలు చెప్తాను. రోజు నేను చెప్తే ఉంటాను ఇక్కడ. ఈ సత్యాలు, ఈ నిజాలు అన్ని తెలిసిపోయిందంటే మీ కన్ను ఇంత ఓపెన్ అయిపోయి మీకు అన్ని మంచిది వస్తుంది. ఎప్పుడు మనకు నిజం 100% సత్యం తెలిసిపోయిందో అప్పుడే మన జీవితంలో పెద్ద మంచి కార్యాలు జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ సెడ్ ఇస్, see, I will continue this because it's 10 o'clock. I want to close this, but every day I'm going to say, I'm going to continue this. I'm going to continue the story. Not story, real thing. And once you know the real truth, your eyes will open and your life will change, because you will get lot of light inside you.
that will give you joy and happiness. So please continuously listen. Let me pray. Thank you very much, God, for this day. Thank you very much for giving us all the information. Thank you very much for speaking from inside of me. Thank you very much for telling them all the truth. Thank you very much for revealing the truth. Thank you very much for opening their eyes and make them understand the real truth, and make them understand and make them come forward to understand you and come closer to you and come into depth of you and get all the knowledge and wisdom of yours. Of course, you will surely do that. We believe that and trust that, and we thank you. Thank you very much, God. మీరందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. రేపు చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ గాడ్. जय विनेश्वर, घर घर धन्यवाद पिता, धन्यवाद।